ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఈ యొక్క సౌందర్య లహరి అనేటువంటి యొక్క కార్యక్రమంలో 49వ శ్లోకము, దాని యొక్క అర్థము మరియు ఆ శ్లోకంలో చేసేటప్పుడు ఏ భావనతో చేయాలి, అదేవిధంగా ఏ యంత్ర నిర్మాణము అంటే ఏ రకంగా యంత్రం నిర్మించుకోవాలి, ఎన్ని రోజులు ఆ యొక్క యంత్రాన్ని పూజ చేయగా ఎటువంటి ఫలితం వస్తుంది, అదేవిధంగా ఈ యొక్క సాధన చేసే ముందు ఒక 10-15 రోజుల ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా. అంటే అలాగా అమ్మవారికి సంబంధించినవే వింటూ ఉండాలి. ఎందుకంటే మన మైండ్లో ఏదైతే బలంగా ఉంటుందో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా సడన్గా ఒకరోజు స్టార్ట్ చేసేసి అంతకుముందు జరిగినటువంటి విషయాలన్నిటి మన మైండ్లో తిప్పుకుంటున్నాం అనుకోండి, మనసు కనుక అక్కడ కనెక్ట్ అవ్వకపోతే మీరు చేసే సాధన వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్తుంటా ప్రతిసారి కూడా నేను ఆ యొక్క మీ యొక్క ఆ మంత్ర సాధన కానివ్వండి, శ్లోక సాధన కానివ్వండి, రోజు చేసేటువంటి ఈ యొక్క సాధన ఏదైతే ఉందో ఈ సాధన చేసేటప్పుడు పొరపాటున కూడా మీకు వేరే ఆలోచనలు రాకూడదు అని చెప్తాను నేను మీకు. కానీ మీకు ఏమవుతుంటుంది, ఎప్పుడైతే మనం ఏది చేయకూడదని అనుకుంటామో అదే మనకు వస్తూ ఉంటుంది మాటి మాటికి. అలా అదే వస్తువు ఉందనుకోండి, ఉదాహరణకి ఏమవుతుంటుంది, అరే నేను కాన్సన్ట్రేషన్ చేయకూడదు అనుకున్న అదే వస్తుంది ఏంటి. మీరు ఉదాహరణకి మైండ్లో అనుకున్నారు నాకు పిల్లి రాకూడదు మైండ్లోకి, లేదా కోతి రాకూడదు అనుకున్నారు మైండ్లోకి. చూడండి, కోతే వస్తూ ఉంటుంది మాటిమాటికి మీ మైండ్లోకి. అంటే ఏంటి, నేను నా ఆలోచనలు అన్నీ స్థిరంగా పెట్టాలనుకుంటే అది సాధ్యమైనటువంటిది కాదు. దానికి మీరు ఏం చేయాలంటే మీ ఆలోచనల్లోకి ఏది ప్రవేశపెడితే దాంతో కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టి వదిలేయాలి మైండ్లోకి. అంటే ఏమిటి, అమ్మవారికి సంబంధించిందే ఇంటూ ఉన్నావు 15 రోజులు 20 రోజులు ఈ సాధనకు ముందు. అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ఇదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అవే ఆలోచనలు అవే తిరుగుతూ ఉంటాయి, అమ్మవారి సాధనలో కూడా అవే ఉంటాయి. అప్పుడు ఏమవుద్దంటే అయ్యో కరెక్టే కదా, నేను మొన్న ప్రవచనం విన్నప్పుడు చాగంటి గారు అది చెప్పారు కదా, సామవేదం గారు ఇది చెప్పారు కదా, గరికపాటి వారు అది చెప్పారు కదా అని మీరు ఇందులో చదువుతుంటే అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మీరు ఇన్ని రోజులు చేసిన జర్నీ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంటుంది, కానీ ఏదో వేరే దానికి కనెక్ట్ అవ్వదు. అందుకని చెప్పి ప్రత్యేకంగా నేను ఈ సాధన చేసే ముందు ఈ నియమాలు పాటించమని చెప్తూ ఉంటాను. సరే, ఇక్కడ మనము ఇవాళ ఉన్నటువంటి ఈ 49వ శ్లోకం ఏదైతే చెప్పుకోబోతున్నామో, అసలు ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ పట్టణాల పేర్లు ఉంటాయి కొన్ని. అయోధ్య నగరం అని, అలాగే అయోధ్య ఇక్కడ ఏమేమి చెప్పబడిందంటే మధుర, భోగవతిక, ఇలా కొన్ని చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఆ నగరాలన్నిటినీ ఎలా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వెళ్ళిందనేటువంటి చెప్పడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. విశాల కళ్యాణి స్ఫటిక రుచిరాయోధ్య కువలయ కృపాధార కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టి సే బహునగర విస్తార విజయ ధ్రువం తన్నామా వ్యవహరణ యోగ్య విజయతే. ఇది ఈ యొక్క శ్లోకం 49వ శ్లోకం. అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి, అమ్మవారి చూపు ఎటువంటి చూపు అంటాం, చల్లటి చూపు అండి. అసలు అమ్మవారి యొక్క చూపు పడితే ఎంత బాగుంటుందో అంటూ ఉంటాం కదా. ఆ రకంగా నీ చల్లని చూపులు విశాలమైనటువంటి ఆ యొక్క నేత్రముల నుంచి, ఎందుకంటే విశాల కళ్యాణి అన్నారు, విశాలమైనటువంటి కళ్యాణి అంటే మంగళకరమైనటువంటి చూపులు, శుభప్రదమైన చక్కని కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ కలువలతో యుద్ధం చేయడానికి సఖ్యం కానిది. అంటే ఏంటి, ఇక్కడ ఆ కళ్ళు ఎలా ఉన్నాయట, కలువలు కూడా, కలువ పూలు కూడా వాటితో యుద్ధం చేయలేవట, అంత అద్భుతంగా ఉన్నాయట. అలా ఉన్నటువంటి నేత్రాలతో అమ్మవారు కరుణా ప్రవాహాన్ని, అంటే ఆ యొక్క కరుణ, అమ్మవారి కళ్ళలో ఏముంటుందండి, కరుణ ఉంటుంది. ఆ కరుణా ప్రవాహంతో
ఇది ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా చాపశక్యం కాదట. అంటే అంత కరుణ ఎంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు మన ఉదాహరణకి చూడండి, ఒక పెద్ద జలపాతం చూసాం, ఇంటికి వెళ్ళాం, పెద్ద జలపాతం చూసామంటే చాలా పెద్దది, అసలు అది వర్ణించడానికి కూడా సాధ్యం కాదనుకోండి. అప్పుడు మనం ఏమంటే అబ్బో అసలు అది మనం చెప్పలేము, అంత అద్భుతంగా ఉందో తెలుసా అంటూ ఉంటాం. అంటే కొన్ని నోటితో చెప్పలేనంత కరుణ, నోటితో చెప్పలేనంత ఆ యొక్క చెప్పశక్యం కానటువంటి మాధుర్యం అమ్మవారి యొక్క కంటి చూపులో ఉంటుంది. అలాంటి కంటి చూపు కలిగినటువంటిది ఆ అమ్మవారు భక్తులను అందరినీ రక్షించేటువంటి ఆ యొక్క చూపులు, అట్టి ఆ చూపు అనేక పట్టణాల వరకు వ్యాపించి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క చూపు గురించి చెబుతూ ఆ యొక్క చూపట అనేక పట్టణాల వరకు వ్యాపించిందట. ఆ వ్యాపించి ఏమైంది అక్కడ, ఆ కారణంగా ఆయా నగరాలు అంటే విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మధుర, భోగవతిక, అనంతి అనే పేర్లు కలిగాయి. ఈ విధంగా నీ చూపు ఆయా పేర్ల పైన చక్కగా ప్రకాశించింది. ఆ పేర్లు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో, ఈ యొక్క అయోధ్య, ధార, మధుర. అయోధ్య అని మీకు తెలుసు కదా, రాముడు ఉన్నటువంటిది. అయోధ్య అంటే అర్థం ఏంటి, ఇంకా ఆ యొక్క నగరాన్ని జయింపలేము. ఏదైతే ఆ రాజ్యం ఉందో దాన్ని ఎవరూ జయించలేరు. అయోధ్య అంటే ఇంక దాన్ని ఎవరూ జయించలేనటువంటి స్థితిలో ఉందట. అందుకే చూడండి, దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించాట దశరథుడు. అలాగే రామచంద్రమూర్తి 12,000 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడాడు. అంటే ముందుగానే చెప్పాడు, విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడే చెప్పాడు, నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను భూమి మీద, ఇలా ఉంటాను, రూపంలో వస్తాను. ఎందుకంటే రావణాసురుడు అన్ని కోరికలు కోరుకున్నాడు, కానీ అందరితో అంటే వరం పొందుతాడు. ఏమని, ఎవరి చేత నేను చావు రాకూడదని. అప్పుడు ఏమంటాడంటే అది అసలు అలా కోరడం కాదు, ఎవరినైనా ఒక ఇద్దరిని వదిలేసాను అనగానే అప్పుడు ఏం చేస్తానంటే, సరే ఈ మనుష్యులు, వానరులు అంటే వీరు నన్ను ఎక్కడ జయిస్తారులే అని చెప్పని, వారు తప్ప ఇంకెవరు నన్ను ఎవరు జయించలేరు అని చెప్పని అనగానే అందుకని విష్ణుమూర్తి మనుష్య రూపంలో రావడం జరిగింది, ఆ యొక్క అయోధ్యలో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నగరాల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ నగరాల పేర్లకి ప్రత్యేకంగా అమ్మవారి యొక్క దృష్టి పడడం వల్ల ఆ యొక్క నగరాలు అంత గొప్పటి నగరాలు అయ్యాయి. అంటే మనం ఏమనుకోవాలి, ఇప్పుడు మనం ఉన్నటువంటి నగరాల్లో కూడా, మనం ఉన్నటువంటి ఇంటి మీద కూడా, మన మీద కూడా అమ్మవారి యొక్క దృష్టి పడాలి అని చెప్పి కోరుకోవాలి. అంటే అమ్మవారి యొక్క కడగంటి చూపు గనక పడినట్లయితే ఎంత గొప్ప విషయం జరుగుతుంది అని చెప్పేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఈ యొక్క శ్లోకం చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది చూడండి, అందరూ అంటూ ఉంటారు, నాకు కడగంటి చూపు పడితే బాగుండు, అమ్మవారి దృష్టి పడాలి అంటూ ఉంటాను చూసారా. ఈ శ్లోకం చేసుకుంటే నిజంగానే అమ్మవారి యొక్క దృష్టి మీ పైన పడుతుంది, నిజంగానే పడి తీరుతున్నందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా బాగా అర్థం చేసుకోండి, మొక్కుబడిగా పూజ చేయకండి. చెప్పేశారు కదా సరే ఒక అరగంట, ఇప్పుడు టైం ఎంత, 7:30 వరకు చేసుకొని వెళ్ళిపోవాలి. 7:30 ఎప్పుడైపోతుందా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా 7:30 వరకు పూజ చేద్దాం అనుకున్నాను, 7:30 వరకు చదువుదాం అనుకున్నాం కదా అని. అట్లా కాదు, మీరు ఏం చేయాలంటే ఆ దాంట్లో మాధుర్యాన్ని అనుభవిస్తుండాలి. విశాల కళ్యాణి అనే పదం వినపడగానే ఆ విశాలమైనటువంటి నేత్రాలు, మంగళకరమైనటువంటి నేత్రాలు, ఆ నేత్రాలు, ఆ చూపులతోని అసలు ఇంకా ఎంతో శుభప్రదము. ఆ నేత్రాలు, ఆ కడగంటి చూపు అంత గొప్పగా ఉంది అమ్మవారి యొక్క చూపు. చూడండి, మనం ఒక యంగ్స్టర్, ఒక స్త్రీ యొక్క నేత్రాలను చూడగానే అంటూ ఉంటారు కొంతమంది, అబ్బాయి ఎంత బాగున్నాయి కళ్ళు అంటూ ఉంటారు చూసారా. అంటే ఏంటి, ఆ వయసులో ఉన్నప్పుడు ఆ నేత్రాలను చూడగానే అబ్బాయి ఎంత అందమైన కళ్ళని ఎలా అయితే అనుకుంటాడో ఒక పురుషుడు, లేదా ఒక స్త్రీ ఎలా అయితే అనుకుంటుందో ఒక పురుషుడిని చూసి, అదేమో కామంతో అనుకోవడం అని. ఇక్కడ కామం అనేటువంటిది ఉండదు. ఇక్కడ అమ్మవారి యొక్క వైభవము, గొప్పతనంతో భావిస్తూ అనుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీకు ఒక సందేహం కలగవచ్చు, కరెక్టేనండి, అనుకోవడానికంటూ మనకు అనుభవం ఉండాలి కదా, ఎలా ఎక్కడ కనిపిస్తుందని అమ్మవారి యొక్క దృష్టి ఎక్కడ పడిందని, అసలు పడితే కదా నేను అనుకోవడానికి, అసలు ఎక్కడ పడట్లేదు కదా, అంటే నాకంటే కనిపించట్లేదు కదా అమ్మవారి దృష్టి ఇలా ఉంది అనడానికి అని అంటే బాగా అర్థం చేసుకోండి. మనం ఏం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో, అమ్మవారి యొక్క నేత్రాలే రవిచంద్రులు అనుకున్నాం కదా. మరి ఆ సూర్య భగవానుడు ఉదయించేటప్పుడు ఆ యొక్క కిరణాలు పడుతున్నప్పుడు చీకటి ఎలా తొలగిపోతుందో ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్ని లైట్లు పెడితే అన్ని వందల వేల కిలోమీటర్ల, లక్షల కిలోమీటర్ల నుంచి అంత వెళ్తూ రావాలి మీకు భూమి మీదకి.
మనం ఎన్ని లైట్లు పెడితే డే లైట్ అంత లైట్ రావాలి చెప్పండి ఒకసారి ఆలోచించి. అంటే ఏమిటి, మీకు అక్కడే అర్థమైపోతుంది. అమ్మవారి యొక్క చూపు దృష్టి సూర్యకిరణాల్లో చూడడం ప్రారంభించండి, చంద్రకిరణాల్లో చూడడం ప్రారంభించండి. ఆ యొక్క కిరణాలు కేవలం కిరణాలు వేడిని మాత్రమే ఇస్తున్నాయా? రకరకాల పోషణ శక్తిని అందిస్తుంది అది. సూర్యకిరణాలు లేదనుకోండి చెట్టు బ్రతకదు కదా. మొక్కలు చూడండి, మనం ఏం చేస్తాం, కొంచెం అమ్మో ఇక్కడ వెలుతురు సూర్యకిరణాలు పడాలి లేకపోతే బతకదు అంటాం. అంటే ఏంటి, కేవలం వెలుతురు మాత్రమే ఉందా? కాదు, అందులో ఒక రకమైనటువంటి శక్తి ఉంది. అలా ఏంటంటే మీ భావనలో అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి ఆ యొక్క చూపులు ఇన్ని నగరాలకు వ్యాపించడం ద్వారా ఇవన్నీ గొప్ప నగరాలుగా మారాయి అనేటువంటిది సారాంశం. ఈ ఏదైతే ఈ యొక్క శ్లోకం ఉందో ఈ శ్లోకం యొక్క సారాంశం అది. అయితే ఈ శ్లోకాన్ని చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అదేవిధంగా ఎటువంటి యంత్ర సాధన చేయాలనేటువంటిది మనం తెలుసుకుందాం. సింపుల్గా ఏం లేదు, ఇది ఒక బాక్స్ లాగా ఉంది. బాక్స్ లాగా ఉండి ఇలా ఒక అడ్డం గీత, ఇలా ఒక అడ్డం గీత అయిపోయింది. ఇప్పుడు ఇందులో 3 సార్లు మా క అని రాయడం జరిగింది. అలాగే ఈ చుట్టూ త్రిశూలాలు వేయడం జరిగింది. ఈ యంత్రం ఇలాగే నిర్మించుకోవాలి, ఇంకోలా నిర్మించుకోకూడదు. ఇది ఇలా నిర్మించుకోవడం ద్వారా మీకు కొన్ని ఫలితాలు వస్తాయి. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది 25 రోజులు ఈ సాధన చేయాలి. మనం గతంలో 45 రోజులు చెప్పుకున్నాం, కొన్ని 12 రోజులు కూడా చెప్పుకున్నాం. దీనికి కేవలం 25 రోజులు మాత్రమే సాధన చేయాలి. 1000 మార్లు ఈ యొక్క సాధన రోజుకి చేయాలి. 1000 సార్లు ఈ శ్లోకాన్ని చదవాలి రోజుకి 25 రోజుల పాటు. అలాగే దీన్ని అంటే మీకు ఇదేంటంటే చేయడం ద్వారా ఏమవుతుంటుందంటే ఈ యొక్క సాధన ద్వారా అమ్మవారి యొక్క కడకంటి చూపు మీ మీద పడడం జరుగుతుంది. మరియు దీన్ని ఒకానొక సమయంలో యంత్రాన్ని దేనికి వాడేవారంటే నిధులు ఉంటాయి చూసారా, నిధులు. ఈ యొక్క సాధన చేసేటప్పుడు భస్మాన్ని అభిమంత్రించి ఆ భస్మము ఏదైతే ఉంటుందో కంటికి రాసుకునేవారు, లేదా కాటుకలా తయారు చేసుకొని, లేదా కాటుకని అభిమంత్రించి కంటికి రాసుకునేవారు. కంటికి రాసుకుని ఈ శ్లోక సాధన చేసి కంటికి రాసుకుంటే వారికి ఏంటంటే నిధులు ఎక్కడుంటాయో కనబడేవి వాళ్ళకి. అంటే దానికి కూడా వాడేవారు యంత్రాన్ని. ఇప్పుడు ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క రకంగా కూడా వాడవచ్చు, తాంత్రికంగా కూడా వాడుకోవచ్చు. ఈ యంత్రాన్ని దానికి కూడా వాడేవారు ఒకప్పుడు. అలాగే పెసరపప్పుతో చేసినటువంటి నైవేద్యం పెట్టాలి దీనికి. పెసరపప్పుతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా సరే పెట్టడం చేయాలి. అయితే ఈ యంత్ర సాధన వల్ల ఇంకా ఎటువంటి లాభాలు కలుగుతాయి? ఎందుకంటే చూడండి, మనం ఏదైతే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం మీరు ఒకటే అర్థం చేసుకోండి. ఈ శ్లోకములో ఎటువంటి అర్థం ఉందో అది మీకు లభిస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, శ్లోకం చేస్తూ మాటి భావించుకుంటున్నారు. అమ్మవారి యొక్క దృష్టి ఎంత చక్కది, అమ్మవారి యొక్క చూపు ఎంత చక్కది, అమ్మవారి యొక్క విశాల నేత్రాలు అసలు అక్కడికంటే చూపు పడితే ఎటువంటివైనా సరే ఎటువంటి నగరాలైనా గొప్పగా మారిపోతుంటాయి. అందుకే ఆ అయోధ్య నగరం ఇవన్నీ కూడా అంత గొప్పగా మారిపోయాయి అని అనుకుంటూ ఉన్నాం. మనం ఏది రిపీట్గా అనుకుంటూ ఉంటాం, మనకేం లభిస్తుంది? అదే లభిస్తుంది. మనం ఎంతసేపు లేవు అది రాలేదు ఇది రాలేదు, నా జీవితం ఇంతే, నేను నాశనం అయిపోతున్నాను, ఇక్కడ పడ్డాను అక్కడ పడ్డా అనుకుంటూ ఉన్నాను అనుకోండి, 24 గంటలు అదే జపం చేస్తున్నాం అనుకోండి. ప్రకృతిలో ఒక శక్తి ఉంది, మీరు బాగా అర్థం చేసుకోండి. దానికి ఏమీ తెలియవు. మీరు ఏది మాటికి రిపీట్ చేస్తే అది ఇవ్వడమే తెలుసు. దానికి ఏది రిపీట్ చేస్తే అదేనండి, బాగా అర్థం చేసుకోండి. మీరు ఈ కడకంటి చూపు అమ్మవారి యొక్క దృష్టిని, అమ్మవారి యొక్క చల్లని చూపుల్ని, అమ్మవారు ఆ చల్లని చూపు వల్ల ఆ నగరాలని గొప్పగా అయ్యాయని, అటువంటి చూపు నా మీద కూడా వెయ్యి తల్లి అని చెప్పి మీరు ఎప్పుడైతే మాటికి అనుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా బాగుంటుంది. అంతేగాని దీంట్లో ఎంతసేపు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇవి పెట్టకండి. నీ దృష్టి చాలా గొప్ప తల్లి, నీ దృష్టి నా మీద ప్రసరింపజేయనండి. అప్పుడు మీరు చూడండి, ఆ ప్రసరింపబడినటువంటి ఆ యొక్క దృష్టి మీ మీద ఎప్పుడైతే పడిందో మీరు ఏది చేసినా సరే సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే దీనికి చిన్న ఉదాహరణ మీరు చూడండి, ఇంట్లో ప్రసాదం చేసుకుంటూ ఉంటాం మనం. ఇంట్లో కామన్గా ఒక గోధుమ రవ్వతోని ఎప్పుడైనా ప్రసాదం చేస్తాం, ఇంట్లో తినడానికి తయారు చేసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి భగవంతునికి నివేదించడానికి ప్రత్యేకంగా ప్రసాదం చేస్తాం. రెండూ చేసేది ఒకే వ్యక్తి రోజు. అదే దినుసులు వాడతారు, అదే నూనె వాడతారు, అదే రకమైనటువంటి అందులో పల్లీలో రకరకాలు వేస్తారు, అదే రవ్వ వేస్తారు. కానీ భగవంతుని కోసం నివేదించడానికి తయారు చేసినటువంటి రోజు అది ఎప్పుడైతే అక్కడ పెడతామో, ఆ దృష్టి ఎప్పుడైతే అమ్మవారి దృష్టి అక్కడ పడుతుందో ఏమవుతుందంటే పెట్టగానే వాళ్ళని స్వీకరించడం కాదు, చూస్తే వీళ్ళు స్వీకరించినట్టే. మీరు భక్తి శ్రద్ధలతో కనుక పెట్టినట్లయితే వారు చూడడం జరుగుతుంది.
చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ చూసినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు, ఎందుకు ప్రసాదం స్వీకరించాలో చెప్తున్నాను నేను మీకు. స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రసాదం ఏదైతే ఫుడ్ ఉందో మనం తీసుకునేటువంటి దాంట్లో 10వ భాగం మన మనసుగా మారుతుందట. కొంతమంది 6వ భాగం అంటారు, కొంతమంది 10వ భాగం అంటారు. మనసుగా మారుతుందట. ఆ మనసుగా మారినటువంటిది మన బుద్ధికి సంబంధం కలిగి, మన మనసుకి సంబంధం కలిగి, ఎప్పుడైతే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మనసులోకి ఎంటర్ అయిపోయింది, అమ్మవారి యొక్క అనుగ్రహం మనలోకి ఎంటర్ అయిపోయింది ప్రసాద రూపంలో. ఎందుకంటే చూసింది కదా, మీరు చూడండి, ఆ అమ్మవారికి ప్రసాదంగా పెట్టినటువంటి టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇంట్లో చేసుకున్నప్పుడు టేస్ట్ వేరుగా ఉంటుంది. అందులో ఏదో తెలియని ఒక మాధుర్యం ఉంటుంది, ఏదో తెలియని ఒక డిఫరెంట్ టేస్ట్ వేరుగా వస్తుంది. ప్రసాదం అంటే ప్రసాదంలాగే అంత గొప్పగా ఉంటుంది. ఎందుకు? ఆ చూపి పడ్డం వల్ల. మరి అలాంటప్పుడు మీరు రోజు ఈ శ్లోకం చేసుకుంటూ అనుకుంటూ ఉన్నారు, అబ్బా నీ చూపులు ఎంత గొప్పవి తల్లి, అది మీ మీద కూడా పడుతుంది ఆటోమేటిక్గా. మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పడకుండా ఉన్నదా అండి అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, సహజంగా మీ కర్మ బట్టి, మీరు కృతజన్మలో చేసిన కర్మలను బట్టి జన్మిస్తూ ఉండడం వేరు, ప్రత్యేకంగా మీరు అనుభవిస్తున్నటువంటి కర్మలు తొలగించుకోవడానికి ప్రత్యేకంగా అమ్మవారిని ధ్యానించి తెచ్చుకోవడం వేరు. అంటే అలాగా చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ హైదరాబాద్ నగరానికి ఒక సీఎంఓ లేకపోతే ఒక మేయరో లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుని ఉంటారు. ఏది? రోడ్లు వేయించే పని కానివ్వండి, స్ట్రీట్ లైట్లు పెట్టించే పని కానీ, అదందరూ ప్రజలు వాడుతూ ఉంటారు. ఒక రాజు అనుకోండి ఉదాహరణకి, రాజు అందరికీ చేస్తూ ఉంటాడు. కానీ ప్రత్యేకంగా పట్టి ఎవరికి చేయడం కదా, అందరికి చేస్తూ ఉంటే అందరికీ అది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక రాజు దగ్గరికి వెళ్ళి నేను ఒక అర్జీ పెట్టుకొని నాకు ఫలానాది కావాలి అని అన్నప్పుడు రాజు ప్రత్యేకంగా అప్పుడు మాట్లాడిస్తాడు. అలాగే మనందరికీ కూడా ప్యారలల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం అందుతూ ఉంటుంది. కానీ ఎలా అందుతూ ఉంటుంది? ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుకుంటూ ఉంటుందో, వాడు ఎటు వెళ్తున్నాడు పడిపోతాడేమో జాగ్రత్త, కానీ అంత జాగ్రత్తగా ఈ నవగ్రహాలు, పంచభూతాలు, కొన్ని దేవతా స్వరూపాల మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడైతే ప్రత్యేకంగా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దీని నుంచి బయటపడేయాలంటే పడేసేవాడు ఎవరు అని చెప్పని ఎప్పుడైతే అమ్మవారిని ధ్యానిస్తామో అప్పుడు ఎలా కలుగుతుందంటే అనుగ్రహము. గజేంద్ర మోక్షంలో ఆ యొక్క గజేంద్రుడు ధ్యానిస్తాడు. ఏమని? ఎవరు అయితే నాకు ఇంకా మోక్షాన్ని కలిగిస్తారో వాడు రావాలని చెప్పి ధ్యానిస్తాడు గజేంద్ర మోక్షంలో. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ధ్యానిస్తే విష్ణువు వైకుంఠం నుంచి ఎలా అయితే వచ్చారో అదేవిధంగా మీరు ఈ శ్లోకాన్ని పదే చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము, కడకంటి చూపు మీ మీద పడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి చూడండి, ఎన్ని పూజలు చేస్తున్నా కానీ వాళ్ళకి కలిసి రాదు. వాళ్ళు అంటూ ఉంటారు కూడా, మా అమ్మగారు అసలు రోజు పూజ చేస్తుందండి ఇంట్లోని, రోజు పారాయణం చేస్తూ ఉంటుంది, రోజు గుడికి వెళ్తూ ఉంటుంది, ఎందుకు కలగటం లేదు అంటే వీరికి జన్మజాతకంలో దేవతాశాపము అంటారు. దేవతాశాపము, మాతృశాపము, స్త్రీ శాపము, పితృదోషము, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి. దేవతాశాపం అనేటువంటిది ఉంటుంది ఒకటి. అంటే ఏమిటి? వారి జన్మజాతకంలో భాగ్యాధిపతి అని అంటారు. ఆ భాగ్యాధిపతి గనక పాడైనట్లయితే దేవతాశాపం వస్తుంది. అంటే ఏమిటి? వాళ్ళు ఎంత పూజలు చేస్తున్నా కూడా అది పోదు, అప్పుడు కూడా ఇది మనకు వస్తుంది. మనం లలితా సహస్రనామాల్లో ఒక శ్లోకం చెప్పుకున్నాం, దీనికి దేవతాశాపం పోయి మళ్ళీ దేవుడు అనుగ్రహించాలంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని. ఎందుకు? ఆ యొక్క హరుడు ఎవరైతే మన్మధుడు ఉన్నాడో ఆ యొక్క మన్మధుడు హరుని యొక్క నేత్రాగ్ని చేత దగ్ధమైపోతాడు. అప్పుడు సచీదేవి ఏం చేస్తుంది? వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తుంది, తల్లి ఏమిటి పరిస్థితి, నీ మీదేదో మనసు పడాలని ఆయన బాణం వేస్తే, మన్మధుడు మా వారు బాణం వేస్తే ఆయన్ని దగ్ధం చేశాడు అంటే అప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు? ఎవరి శాపం జరిగింది అక్కడ? ఈశ్వరుడి యొక్క దృష్టి పడడం వల్ల, అంటే మూడో నేత్రం తెరవడం వల్ల అయిపోయింది, అక్కడ దగ్ధమైపోయాడు మన్మధుడు. అందుకే ఏం చేస్తుంది? భర్త చేసినటువంటి పనిని ఈవిడ ఇచ్చేయకూడదు కదా, పతివ్రత దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేస్తుంది? ఎవ్వరికీ కనబడకుండా నీకు మాత్రమే కనబడేలాగా ఒక శరీరాన్ని ఒక ఇది క్రియేట్ చేస్తుంది మన్మధుడికి. అప్పటి నుంచి ఏంటంటే మన్మధుడు ఎవరికి కనబడ్డు, కానీ బాణాలు వేస్తూ ఉంటాడు. ఆ రకంగా హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి ఆ శ్లోకం చదువుకుంటే కూడా మనం ఏం చెప్పుకున్నాం? అప్పుడు దేవతా శాపం తొలగిపోతుంది.
భగవత్ సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా తొలగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడి యొక్క దృష్టి అంటే మూడవ వల్ల దగ్ధమైనటువంటి మన్మధుడిని ఎలా అయితే అమ్మవారు బతికించిందో, దేవతా శాపంతో మనం బాధపడుతున్నటువంటి మనల్ని ఇక్కడ కంటే చూపులు కూడా బతికిస్తాయి. అంటే ఆ మంత్రము చేస్తుంది, ఇది చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, అమ్మ అంటే అర్థం ఏమిటి, పోషణ శక్తి, రక్షణ శక్తి అమ్మవారు. ఇప్పుడు అమ్మవారికి ఎంతసేపు ఏంటంటే, అయ్యో వీడు చింతిస్తున్నాడు కదా, ఇప్పుడు బాధపడుతున్నాడు కదా, సరే పూర్వజన్మలో ఏదో చేశాడు కర్మ, దాని గురించి తెలుసుకున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా రియలైజేషన్ రావాలి ముందుగా. మనకు ఒక కష్టం వచ్చింది, ధన సంబంధించిన ఇబ్బంది వచ్చింది, అసలు ఇంక అది పోవట్లేదు, ఎన్ని సంవత్సరాలని అప్పుల్లో పడి కొట్టుకుంటున్నాం. అప్పుడు ఏంటంటే నేను కృతజన్మలో ఎవడికో ధనం రావాల్సినటువంటి విషయాన్ని నేను ఆపుంటాను, అందుకే నాకు ఈ యొక్క దుర్గతి పట్టింది అని చెప్పి అమ్మవారి పాదాలను పట్టుకోగలగాలి. అంతేగాని ఎవడి మీద కోపం చూపించడమో, లేకపోతే ఏదో ఇంకొకరు ఎవరో సంపాదిస్తున్నటువంటి వ్యక్తి మీద ఈర్ష్య చూపించడమో చేయడం కాదు. ఎక్కడో తప్పు జరిగింది, కృతజన్మలో ఎక్కడో తప్పు జరిగింది నాకు, అమ్మ నేను ఆ తప్పు ఇంకోసారి చెయ్యను అనుకుంటూ పాదాలు పట్టుకోవడం చేయాలి. అలాగే ఈ శ్లోకంలో కూడా ఏంటంటే, కడకంటి చూపుని మీరు కనుక ధ్యానిస్తూ చేస్తూ ఉన్నట్లయితే 100% దేవతా శాపము తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నియమాలు, దీక్ష ఎలా అయితే చేస్తాం అలాగే నేల మీద నిద్రపోవడము, ఈ యొక్క యంత్రాన్ని చక్కగా పసుపు బట్ట మీద కానీ, లేనట్లయితే అంటే పీట మీద ఒక పసుపు బట్ట పరిచి దాని మీద ముగ్గుతో వేయడం కానీ, లేనట్లయితే పసుపుని చక్కగా అలికేసి దాని మీద కూడా ముగ్గుతో వేయచ్చు. ఇదే యంత్రాన్ని ఒక చిన్న బంగారు రేకు మీద కూడా తయారు చేసుకోవచ్చు. అక్కడ పెట్టి ఎన్ని రోజులు అయితే మనం చెప్పుకున్నామో అన్ని రోజులు ఆ యొక్క సాధన చేసి దాని తర్వాత దాన్ని ధరించవచ్చు. అయితే మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది సపరేట్గా ఒక రూమ్లో పెట్టండి. అందరూ తిరిగేటువంటి ప్రదేశంలో పెడితే అనవసరంగా అది అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో అందరూ ముట్టుకోవడమో లేకపోతే ఏదో ఇది అవ్వడమో, దాని ద్వారా ఏమవుతుందంటే మీ సాధనకి ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఏ రూమ్లో అయినా పెట్టచ్చు, మీరు పలానా రూమ్లోనే పెట్టాలా అండి అని అడగండి. ఎందుకంటే సర్వసాధారణంగా ఈశాన్యం రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా అక్కడ కుదరలేదు ఆగ్నేయ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, పశ్చిమంలో ఉన్న రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే నైరుతిలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే నైరుతి పితృదేవత సంబంధించినటువంటి ప్రదేశంగా చెప్తారు. ఆ రకంగా ఈ సాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. శ్రీమాత